మన దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ యొక్క వాత్సల్యతను బట్టి మేము స్తుతి చెల్లిస్తూ ఉన్నాము. మేము ఎల్లప్పుడూ కూడా మేము నీకు రుణస్థులమే కనుక మేము ఎల్లప్పుడూ స్తుతించడానికి సహాయం చేయండి. మేమందరము నీ యొక్క వాక్కుల కోసము ఎదురు చూస్తూ ఉండగా దయచేసి నీ యొక్క మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. ఎలా అనగా మరలా భయపడుటకు. పైవచనములో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత నడిపించబడటము అనగా ఎటువంటి ఆత్మ అది అనేది చెప్పబడతా ఉన్నది. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, అంటే దాని అర్థం ఏంటి? స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అనేది కూడా ఉన్నది అని అర్థం వస్తామన్నది. అనగా దాస్యపు ఆత్మ ఉన్నదా? ఆ ఆత్మను మీరు పొందలేదు. మరలా భయపడటానికి అవసరం లేకుండా దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను మీరు పొందితిరి. చూడండి, దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన న్యాయాధిపతే. పాత నిబంధన గ్రంథములో మరి ఎక్కువగా ఆయన న్యాయాధిపతిగా కనపడతా ఉంటాడు. పాపములకు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఆయన కనపడతా ఉంటాడు. ఆ విధంగా భయము అనేది, భయపడేటువంటి ఆత్మ, భయాన్ని పుట్టించేటువంటి ఆత్మ, అది ఆ ఆత్మ ద్వారా భయము కలుగుతుంది. దేవుడు న్యాయవంతుడు, ఆయన పాపములకు శిక్ష విధిస్తాడు అన్నటువంటి ఇది ఆ యొక్క ఆత్మ భయాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అది ఏ ఆత్మ? దాస్యపు ఆత్మ. అనగా దేవుని యొక్క న్యాయ తీర్పును అది తెలియజేస్తుంది. దేవుడు న్యాయవంతుడిగా ఉన్నప్పుడు గాడ్ యాజ్ ఏ జడ్జ్, స్పిరిట్ ఆఫ్ బాండేజ్ ఉన్నది. అయితే యేసుక్రీస్తు మధ్యవర్తిగా మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఎటువంటి ఆత్మ మన మధ్య ఉన్నదంటే స్పిరిట్ ఆఫ్ అడాప్షన్, స్వీకృత పుత్రాత్మ. ఇక్కడ ఫుట్ నోట్లో రాయబడింది స్వీకృత పుత్రాత్మ. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆత్మ అంటే దత్తపుత్రాత్మగా అనుగ్రహించబడింది. అనగా మనము యేసుక్రీస్తు ద్వారా మనము దత్తత తీసుకొనబడ్డాము. మనం యేసుక్రీస్తు ద్వారా దత్తత తీసుకొనబడ్డాము. ఏ విధంగా? పిల్లలుగా, దేవుని యొక్క పిల్లలుగా మనము యేసుక్రీస్తు ద్వారా దత్తత తీసుకొనబడ్డాము తండ్రి చేత. ఎటువంటి గొప్ప భాగ్యం అది! అంతకు మునుపు అది లేదు. యేసుక్రీస్తు ద్వారానే
ఇది సాధ్యమైంది. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ స్వీకృత పుత్రాత్మ, అనగా దత్త పుత్రాత్మ. అది మనలను స్వీకరించేటువంటి ఆత్మ. పిల్లలుగా, దేవుని యొక్క పిల్లలనుగా మనలను స్వీకరించేటువంటి ఆత్మ. కనుక దీని కింద మనకి ఏమాత్రము కూడా భయము లేదు. ఎందుకు భయం లేదంటే మనము దాసత్వము కింద లేము. ఇప్పుడు మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాము కనుక ఇక ఏమాత్రము కూడా మరలా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క ఆత్మ అనేది నిన్ను భయపెట్టదు, ఎందుకంటే అది నిన్ను స్వీకరించింది. ఇటువంటి స్వీకరణ ఉన్నది కనుక మీరు మరలా భయపడాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా లేదు. ఎందుకనంటే మన పాపములు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనకు అనుగ్రహించబడింది కనుక దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఉన్నాము. ఇదొకటే కాదు, స్వీకరించబడ్డాము. దేవుని యొక్క పిల్లలుగా మనము స్వీకరించబడ్డాము. అది ఎంత గొప్ప భాగ్యము. కాబట్టి మరలా ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు? నీకు తండ్రిగా ఉన్నాడు. అదే చెప్తా ఉన్నాడు. పొందితిరి ఆ ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. పాత నిబంధన కాలంలో లేఖికులు, లేవీయులు, ఈ లేఖికులు ఉంటారు కదా, వారు కనీసము దేవుని యొక్క మాటను రాయటానికి కూడా, యెహోవా అన్నటువంటి ఆ నామమును రాయటానికి కూడా వారు భయపడేటువంటి వారు. ఆ విధంగా అందుకని కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని ఉంటుంది, అంటే ప్రభువా అని ఉంటుంది. తెలుగు బైబిల్లో యెహోవా, దేవుడైనటువంటి యెహోవా అని రాయబడి ఉంటుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అని రాయబడి ఉంటుంది. వారు ఏ విధంగా ఇజ్రాయేలీలు రాసుకున్నారంటే ప్రభువా అని మాత్రమే రాయగలిగారు. దేవుని యొక్క నామమును కూడా వారు రాయటానికి భయపడ్డారు. చూడండి, వారికి అంటే ఏ విధంగా ఉన్నాడంటే దేవుడు భయముగా ఉన్నాడు వారికి. అంటే ఇప్పుడైతే మనము తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఏ దేవుడి పేరైతే రాయటానికి కూడా వారు సంకోచించి ఆ ప్రభువా అన్నటువంటి ఆ యొక్క పదమును రాశారో, మనమైతే ఇప్పుడు తండ్రి అని పిలవగలుగుతా ఉన్నాము. అది ఏ విధంగా సాధ్యమైందంటే స్వీకృత పుత్రాత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, అది కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా అది సాధ్యమైంది. ఎందరైతే యేసును అంగీకరించారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉంటారు. కనుక ఇప్పుడు మనము తండ్రి అని మొరపెడతా ఉన్నాం. మన ప్రార్థనలో యేసు శిష్యులకు కూడా ఇదే విధమైనటువంటి ప్రార్థన నేర్పించాడు. తండ్రి, పరలోకమందున్నటువంటి నా తండ్రి అన్నటువంటి ప్రార్థన ఆయన నేర్పించాడు. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి మనము తండ్రి అని పిలవగలము. ఇది నిజం. మనము దేవుని యొక్క పిల్లలమే. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు, మీరు దేవుని పిల్లలు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇస్తా ఉన్నాడు. ఏమనంటే దేవుని పిల్లలు మీరందరూ కూడా. ఎటువంటి గొప్ప భాగ్యము! దేవుడే సాక్ష్యం అంట. మనము దేవుని పిల్లలు, మన ఎవరో సాక్ష్యము కాదు, దేవుడే సాక్ష్యం. దేవుని యొక్క ఆత్మే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇదిగో వీరు తమ యొక్క పాపములను యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా కడుక్కొని విమోచించబడ్డారు. ఇప్పుడు నేను వీరిని స్వీకరించాను కనుక వీరు దేవుని యొక్క పిల్లలు. స్వీకృత పుత్రాత్మ, దేవుని పిల్లలని దేవుని యొక్క ఆత్మే మన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కనుక దేవుని పిల్లలుగా మనకి ఏమాత్రము కూడా భయం లేదు. చూడండి, గృహములో దాసుడికి భయం ఉంటుంది, అయితే కుమారుడికి ఏమాత్రము కూడా భయం ఉండదు. కుమారుడికి చాలా స్వేచ్ఛ ఉంటుంది గృహములో. దాసుడికి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ దాసునికి ఉండదు. బానిసకైతే అసలే ఉండదు. వారందరూ కూడా పరిమితమైనటువంటి నిబంధనల కింద ఉంటారు.
అయితే మనము దేవుని యొక్క పిల్లలుగా మనకి ఏమాత్రం అంటే స్వాతంత్ర్యము లభించినది. మనము పిల్లలము కనుక మనకి ఎటువంటి కూడా భయము అవసరం లేదు. ఇప్పుడు ఏమాత్రం కూడా భయం అవసరం లేదు. అందుకనే మనము తండ్రి అని పిలవగలుగుతా ఉన్నాము. దేవుణ్ణి తండ్రి అని పిలవటం అనేది అది నిజమే, ఎందుకంటే అది వాస్తవమే. ఈ లోకంలో ఒక వ్యక్తికి జనకుడు ఉంటాడు, అనగా తండ్రి ఉంటాడు. శరీరానికి తండ్రి ఉన్నట్లుగానే జనకుడు, మన ఆత్మకు జనకుడు ఎవరంటే దేవుడు. అందుకని మనం పరిశుద్ధాత్మ వలన జన్మించేము అని చెప్పబడతా ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. వారు దేవుని వలన పుట్టినటువంటి వారు. ఎందరైతే ఆయన అంగీకరించారు వారందరూ కూడా దేవుని వలన, అనగా దేవుని యొక్క ఆత్మ వలన జన్మించినటువంటి వారు. కనుక ఈ లోకములో ఏ విధంగా జనకుడు ఉంటాడో అదంత నిజమో, అదేవిధంగా మన యొక్క ఆత్మలు చేయబడ్డాయి. అది దేవుని చేత, మనము దేవుని యొక్క ఆత్మ చేత జన్మించినటువంటి వారముగా ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరము మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఆత్మ మూలముగా, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును. దేవుని యొక్క ఆత్మ చేత మనము జన్మించాము కనుక మనము దేవుని యొక్క పిల్లలము. దేవుని యొక్క పిల్లలము. ఎటువంటి గొప్ప ఆధిక్యత ఇది! ఇంతకంటే గొప్ప ఆధిక్యత ఏమున్నది? దేవుని యొక్క పిల్లలము అన్నటువంటి ఈ యొక్క గొప్ప ఆధిక్యత. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను. చూడండి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే. ఇక్కడ యోహాను కూడా చెప్తా ఉన్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మతో రాస్తా ఉన్నాడు, మనము దేవుని యొక్క పిల్లలమే. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించెను. దేవుడు మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. అయితే మనము దేవుని పిల్లలముగా మనము భయము లేనటువంటి వారముగా ఉన్నాము. అనగా ఎటువంటి భయం అది? దేవుడు తీర్పు తీరుస్తాడేమో అటువంటి భయము. చూడండి, పేతురు సువార్త ప్రకటించినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనము, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు సువార్త బోధించాడైతే వారు హృదయములలో నొచ్చుకున్నారు, భయపడ్డారు. దేవుడి యొక్క తీర్పులను గురించి, పాపానికి విధించబడేటువంటి శిక్షణ గురించి వారు భయపడ్డారు. కనుక ఇప్పుడు మేమేమి చెయ్యాలి? ఏమంటామనంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మీరు ఇప్పుడు వారికి భయం అనేది ఏర్పడింది, భయపడ్డారు. దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు, నా పాపంలోకి ఆయన తీర్పు తీర్చేటువంటి భయము ఆవరించుండగా ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ భయం అనేటువంటి నీడ కింద ఉన్న మేమేమి చేయాలంటే, మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు స్వీకృత పుత్రాత్మను, అనగా పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు.
మీరు దేవుని యొక్క పిల్లలుగా ఉంటారు కనుక ఆ ఆత్మ పొందుకున్నటువంటి వారు ఎవరూ కూడా భయపడరు. రాబో ఉగ్రత గురించినటువంటి భయం ఏమాత్రం కూడా, కొంతమంది చాలా భయంతో బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదినము కూడా వారికి భయమే. పాపము భయాన్ని కలగజేస్తుంది. ఎందుకంటే పాపం వలన తీర్పులు కనుక పాపం భయాన్ని కలగజేస్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును. ఎందుకంటే అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు, నీతి కార్యంలో జరిగిస్తా ఉన్నాడు కనుక అతడు ధైర్యముగానే ఉంటాడు. మనము దేవుని పిల్లలుగా మనము ధైర్యం కలిగినటువంటి వారంగా ఉన్నాము. నీతి కార్యంలో జరిగించట్లోను దేవుని పిల్లలకు మాత్రమే ధైర్యము. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితేనే ధైర్యము. కనుక మీరు భయపడవద్దు. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. వారసత్వాన్ని గురించి కూడా చెప్తా ఉన్నాడు. పిల్లలకు వారసత్వం వస్తుంది కదా, తండ్రికి యొక్క ఆస్తికి వారసత్వం వస్తుంది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వారసత్వము. పిల్లలమైతే వారసులము అనగా ఎవరికి వారసులము? ఎవరి పిల్లలమో వారికి వారసులము. దేవుని పిల్లలము కనుక మనము దేవునికి వారసులము. ఆ వారసత్వము చాలా గొప్పదిగా ఉంటుంది. అది చెప్పాలి. అది దేవుని యొక్క వారసత్వం పొందుకోవాలంటే మొట్టమొదట దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకోవాలి. చాలామంది ఈ లోక సంబంధమైనటువంటి వర్ధిల్లత, ఐశ్వర్యము గురించి వారు ఆలోచిస్తారు, దానికోసం వాంఛిస్తారు, దానికోసం ప్రార్థిస్తారు. అయితే మొట్టమొదటగా దేవుని పిల్లలుగా మనము క్రొత్తగా జన్మించవలసినటువంటి వారముగా ఉన్నాము. దాని అర్థం ఏంటంటే, దేవుని పిల్లలంటే దేవుని యొక్క స్వభావముతో జన్మించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుని యొక్క స్వభావమును మనము ధరించుకోవాలి. మనము ఆ స్వభావముతో జీవించవలసినటువంటి వారముగా మొట్టమొదటిగా దేవుని స్వభావం అనేటువంటి వారసత్వమును మనము జీవించాలి. ఆ వారసత్వమును, దేవుని యొక్క స్వభావం అనేటువంటి వారసత్వములో మనము జీవించినట్లయితే దేవుని యొక్క వారసత్వం అనగా దేవుని యొక్క వారసులుగా ఉంటాం. అదేంటిదో మనకు తెలియదు. దేవుని యొక్క అధికారానికి వారసత్వము. దేవుడు అధికారం కలిగినటువంటి వాడు, సర్వాధికారి. ఆయన ఏం చేస్తాడు? తన యొక్క అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి? పిల్లలకి. రాజు ఉన్నాడు అనుకోండి, రాజు యొక్క కుమారుడు రాజు యొక్క వారసుడు అంటారు. వారసుడు అంటే ఏంటి? తర్వాత రాజ్యాధికారం పొందుకోవటానికి. దేవుని యొక్క పిల్లలుగా మనకి దేవుడు కూడా రాజ్యాధికారాన్ని అనుగ్రహిస్తాడు. అది దేవుని యొక్క వారసత్వము. ఆ అధికారము దేవునికి మాత్రమే చెందినది. దేవుడు సర్వాధికారి, సమస్తమును ఏలుబడి చేస్తా ఉన్నటువంటి వాడు కనుక ఆయన అధికారి, ఆయన సింహాసనాసీనుడు. మనకు కూడా సింహాసనాలను, ఇంకా చెప్పాలంటే అధికారాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుడి పిల్లలుగా మనకి అధికారం ఇవ్వబడుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇప్పుడు. అయితే మనం ఇక ఏమవుదామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆ ప్రత్యక్షతలో మొట్టమొదట జరిగేది ఏంటంటే వారసత్వంలో, ఈ యొక్క దేవుని యొక్క వారసత్వంలో మనం దేవుని పిల్లలకి ఇక్కడ ఉన్నాము. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతలో, ఆయన రాకడ ప్రత్యక్షతలో ఆయన ఉన్నట్టుగానే మనం ఉంటామంట. దేవుడు ఉన్నట్టుగానే మనం ఉంటామంట. ఎంత గొప్ప ఆధిక్యత అది! ఇన్ హిజ్ లైక్నెస్, దేవుని యొక్క ఇమేజ్లో, ఆయన యొక్క స్వరూపములో. ఇది బాహ్య సంబంధమైనటువంటి స్వరూపము. అది ఎప్పుడో ఇచ్చేసాడు కనుక ఆయన పోలికలో మనం సృష్టించాడు. అయితే అంతరంగముల స్వభావం విషయంలో ఆయనకి మనము ఐడెంటికల్గా ఉంటాము, సమరూపముగా ఉంటాము. దేవునికి సమరూపమైనటువంటి ఆ యొక్క స్వభావం. అసలు ఇది ఎంత ఆనందాన్ని కలిగించాలో! దేవుని వలె ఉండటం ఏంది అసలు?
దేవుని యొక్క స్వరూపంలో ఆయనకి అసలు ఆయనలాగా సంపూర్ణంగా మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందము. ఆయన ఏ విధంగా చూస్తూ ఉన్నామో, ఏ విధంగా మనకు ప్రత్యక్షం అవుతాడో అదే విధంగా మనం కూడా ఉంటాము. ఇది మనిషి జన్మ చాలా ధన్యమైపోయింది యేసుక్రీస్తు ద్వారా. ఎంత గొప్ప మాటలు. దేవుని యొక్క పిల్లలకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, అంతేకాకుండా వారసత్వము కూడా. మనము దేవుని యొక్క వారసులమంట. ఆయన అధికారానికి, ఆయన సృష్టికి కూడా మన వారసు. అధికారం అంటే ఏంటి? దేని మీద అధికారం ఇస్తారు? ఆయన సృష్టి మీదనే అధికారం ఇచ్చేది. భూమి మీద మనిషికి ఆదాము ఒక అధికారం ఇచ్చాడు, అయితే దాన్ని అతడు కోల్పోయాడు. దాని విషయం తర్వాత. అయితే మనకి సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వబడుతుంది. అది దేవునికి మాత్రమే, అది రిజర్వ్ చేయబడినది, అది దేవునిది. అది దేవుడు ఎవరికైతే ఇస్తాడో వారికి మాత్రమే చెందుతుంది. ఎవరికి ఇస్తాడు అంటే ఆయన పిల్లలకి ఇస్తాడు. అనగా మనం ఆయన పిల్లలము కనుక మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మహిమని ఇస్తాడు, అధికారాన్ని ఇస్తాడు, సింహాసనాన్ని ఇస్తాడు. దానికంటే ముందుగా అన్నిటికంటే గొప్పది ఏంటంటే అధికారము కంటే కూడాను ఆయన స్వభావమేనండి. దేవుని పిల్లలయ్యేటువంటి ఆధిక్యత, ఆయన స్వభావము ఇచ్చుట ద్వారా మనము ఆయన వారమయ్యాము, ఆయన బిడ్డలమయ్యాము. కాబట్టి అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన క్రీస్తుతోడి వారసులము. మనము క్రీస్తుతో శ్రమ పడిన అందుకని మనం ఏం చేయాలంటే మనము శ్రమ పడటానికి ఇష్టపడాలి. ఈ లోకంలో కొంచెము కాలము శ్రమలు ఉంటవి, అయితే వాటిని ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడి కుమారుడైనటువంటి క్రీస్తు కూడా ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎందుకు శ్రమలు పడ్డాడు? మన నిమిత్తమే, మన యొక్క క్షేమము నిమిత్తం, మన యొక్క రక్షణ నిమిత్తం ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆ శ్రమలన్నింటినీ కూడా ఆయన ఓర్చుకున్నాడు. కనుక మనము కూడా దేవుని వారసులముగా, ఆయన పిల్లలముగా క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే ఆయనతో కూడా శ్రమ పడితే ఆయన వారసులము. ఎందుకు? ఏ విషయంలో క్రీస్తుతో కూడా వారసులం అంటే క్రీస్తుని దేవుడు మహిమపరుస్తాడంట. అదే చెప్తా ఉన్నాడు యేసు. నేను పరలోకములో ఉన్నప్పుడు ఎటువంటి మహిమతో నేను ఉన్నానో ఆ మహిమను తిరిగి నాకు అనుగ్రహించని ప్రార్థన చేస్తాడు యేసు. కాబట్టి యేసుక్రీస్తు వారికి మహిమ ఇవ్వబడుతుంది. ఆ మహిమకు వారసులం అంట. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు మహిమ పొందుతాడు. చూడండి, మనకు అర్థం కానిది ఏంటంటే దేవుని యొక్క మహిమ ఏందో అసలు అర్థం కాదు మనకి. చాలా మందికి అసలు దేవుని గురించి ఆలోచన ఉండదు, దేవుని గురించి తలంపులు ఉండవు. దేవుడు కేవలం అనుకుంటారు. వారికి దేవుడికి కనీసము గౌరవం ఇవ్వరు తెలుసా. మరి అంత లోకంలో అందరికి ఇస్తారు, స్నేహితులకి ఇస్తారు, బంధువులకి ఇస్తారు, అధికారులకు ఇస్తారు, సాటి మనిషికి గౌరవం ఇస్తారు. కనీసం అంత గౌరవాన్ని, కొంచెము గౌరవాన్ని కూడా దేవుడికి ఇవ్వరు. అసలు దేవుడి గురించి ఆలోచించరు, లెక్క చేయరు, ఆయన మాటలను లెక్క చేయరు. వారికి దేవుడి మహిమ గురించి ఏం చెప్పాలి? ఏం తెలుస్తుంది దేవుడి మహిమ గురించి? దేవుడి మహిమ ఎంత గొప్పది, క్రీస్తు ఎంత గొప్ప మహిమను విడిచిపెట్టి వచ్చాడు నీ కోసం, నా కోసం, మన అందరి కోసము. అన్నిటికంటే గొప్పది ఏంటంటే క్రీస్తు మహిమను విడిచిపెట్టి రావటం అనండి. ఎల్లప్పుడూ దేవదూతల చేత ఆయన నిరంతరం ఆరాధించబడతా ఉన్నాడు పరలోకంలో. అటువంటి ఆరాధన ఆయన వదిలిపెట్టి, అటువంటి గొప్ప మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. మరలా అటువంటి మహిమ తిరిగి క్రీస్తుకు అనుగ్రహించబడుతుంది మరి ఎక్కువగా. ఇప్పుడు ఆ మహిమ ఇస్తారంట మనకి. ఎందుకంటే మనము క్రీస్తుతో కూడా శ్రమ పడిన క్రీస్తుతో వారసులము. ఆ వారసత్వం ఏమిస్తుంది నీకు? క్రీస్తు యేసు మహిమను అనుగ్రహిస్తుంది. ఏం చెప్పాలి దీని గురించి? నేను లోకంలో ఉన్నటువంటి ఏది కూడా వీటికి ఎన్నదగినది కాదు. మహిమ అంటే ఏమిటండి? అది దేవుడికి మాత్రమే చెందినది. దేవుడి మహిమను నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడిని కాను. ఆయన ఎవరికి ఇవ్వగోరతాడు? అనగా ఆయన వారసత్వము ద్వారా మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క పిల్లలుగా దేవుని వారసులము మనము. దేవుని యొక్క వారసత్వము ద్వారా దేవుని యొక్క మహిమ వస్తుంది.
అది క్రీస్తుతో శ్రమ పడాలి, క్రీస్తుతోటి వారసులముగా మనకి క్రీస్తు యేసుతో కూడా మహిమ పొందుటకు దేవుడు మనల్ని మహింపరుస్తాడు. మహిమ అనేది ఒక ఉన్నతమైనటువంటిది అండి. అది దాన్ని మనము వివరించడం అనేది అసాధ్యము. అధికారం ఇచ్చడం ద్వారా ఎంతో కొంత మహిమ అనేది ఉంటుంది. ఈ లోకంలో రాజులకు మహిమ ఉంటుంది, వారి స్థాయిలో వారికి మహిమ. దేవుడైతే ఉన్నతుడు కనుక ఆయన మహిమ ఎంత గొప్పదో కూడా ఎవరూ కూడా చెప్పలేరు. కనుక ఎంత గొప్ప వాగ్దానాలు మనకు ఇవి అండి. వాగ్దానాలు అంటే ఇవి. దేవుని పిల్లలం అనేటువంటి వాగ్దానము, స్వీకృత పుత్రాత్మ, మనము దేవుడి పిల్లలమయ్యేటువంటి వాగ్దానం అనుగ్రహించి ఎందరైతే తనను అంగీకరించడం అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించిన అది గొప్ప వాగ్దానం. అంటే గాడ్స్ ప్రామిస్ అంటే అది దేవుని పిల్లలమైనటువంటి వాగ్దానము. దేవుడి పిల్లలైతే దేవునితో కూడా వారసులమైనటువంటి వాగ్దానము. క్రీస్తుతో శ్రమ పడితే క్రీస్తుతో కూడా మహిమ అనేటువంటి వాగ్దానము. ఇవండి వాగ్దానాలు, నిజమైనటువంటి వాగ్దానాలు ఇవే. ఇవన్నీ కూడా పరసంబంధమైనవి, నిజమైనవి. ఇవి ఈ యొక్క వాగ్దానాలు ఎవరైతే పొందుకుంటారో అనగా ఈ యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకుంటారో ఆ వాగ్దానాలు శాశ్వత కాలం ఉంటాయి, ఎల్లప్పుడు దేవుడు ఉన్నంతకాలం కూడా ఉంటాయి. నిజంగా వాగ్దానాలు అంటే ఇవ్వండి, వీటిని స్వతంత్రించుకోనండి. దేవుడు ఇటువంటి వాగ్దానాలు అనుకు ఎంత గొప్ప వాగ్దానాలు అండి. వారసత్వం ఇస్తాడంట, పిల్లలుగా మనల్ని చేసాడు, మహిమ క్రీస్తుతో కూడా మహిమ ఇస్తానంటా ఉన్నాడు, సింహాసనాలు ఇస్తా ఉంటా ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి ఆధిక్యత మనకి ఇప్పుడు అది గ్రహించడం కూడా కుదరదు. మనం ఆయనలాగా ఉంటామంట. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో దానిని తెలుసుకోవటానికి అసలు మాటలు ఏం లేవు. భూమి మీద ఎటువంటి మాటలు కూడా ఉండవు. దేవుడు పిల్లలము అన్నటువంటి దాని గురించి, ఆయన లాగా మనం ఉంటామో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నట్టుగానే ఆయన చూతము గనక ఆయనను పోలి ఉందు అన్నది దాని గురించి చెప్పటం అనేది భూమి మీద మాటలు లేవు. తర్వాత క్రీస్తుతో కూడా మహిమ అనేది మనకు అనుగ్రహించబడుతుంది, దాని గురించి కూడా వివరించడానికి ఏమాత్రము కూడా మాటలు లేవండి. మనము మంటిలో జన్మించాం. మనమందరము కూడా కేవలమైనటువంటి వారము. ఇట్ట నశించిపోయేటువంటి మనకి, మట్టిలో కలిసిపోయేటువంటి మనకి ఈ యొక్క మట్టి శరీరాలని ఎంత మహిమగర శరీరాలుగా దేవుడు మారుస్తూ ఉన్నాడండి. చూడండి, దేవుడి ప్రేమ అంటే ఇదేనండి. అందుకనే యోహాన్ అంటాడు, దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించాడు చూడండి అని చెప్పి ఏమని అంటా ఉన్నాడు, దేవుని పిల్లలాగుటకు మనకెట్టి ప్రేమ అనుగ్రహించాడు చూడండి తండ్రి. అతనికి దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా కనపడుతుందంటే, నన్ను దేవుడు స్వీకరించాడు కుమారుడుగా, అందుట్లోనే ఆయన ప్రేమ కనపడతా ఉన్నది. అదండి ప్రేమను చూసే విధానం. అది దేవుని యొక్క ప్రేమను చూసేటువంటి విధానం. అది దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైన. ఇటువంటి మట్టి దేహానికి దేవుడు ఎంతగా నన్ను మహిమపరిచి నాకు మహిమ శరీరాన్ని ఇచ్చి తన యొక్క కుమారుడుగా స్వీకరించాడు చూడండి. ఇది దేవుని యొక్క ప్రేమ. అది నువ్వు దేవుని యొక్క ప్రేమను ఆ విధంగా చూడాలి. అటువంటి ఆధిక్యత నాకు ఇవ్వబడింది. దేవుని పిల్లలమైనటువంటి గొప్ప ప్రేమ మనకి ఇవ్వబడింది. దేవుడి ప్రేమ అది. నిజంగా దేవుని ప్రేమను దేవుడి ప్రేమ గురించి నీకు అర్థమైతే ఈ విధంగా దేవుని యొక్క కుమారుడుగా నువ్వు దేవుని చేత స్వీకరించబడినట్లుగా నీ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యేసువాడిగా నువ్వు ఉండటమే దేవుని యొక్క ఉండినట్లయితే దేవుని యొక్క ప్రేమను నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావని అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, నువ్వు ప్రేమ కల్లాడుగా, నాకు అది ఇవ్వవా, నాకు ఇది ఇవ్వవా అని అడుగుతూ ఉంటారు. దేవుని ప్రేమ నేను దేవుని కుమారుడిగా చెయ్యాలని, ఈ లోకంలో ఏదో శ్రమలు తీసేయాలనో నీ యొక్క శరీరాన్ని సుఖపెట్టాలనో దేవుడి యొక్క ప్రేమ ప్రత్యక్షం అవలా. నిన్ను దేవుడి యొక్క కుమారుడిగా ఆయన స్వీకరించు నిమిత్తమే క్రీస్తు యేసు ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడింది. చూడండి, దేవుణ్ణి అర్థం చేసుకోవటం నేర్చుకోండి. దేవుడు క్రీస్తు యేసు ద్వారా నీకు ఇవ్వబోయేటువంటి మహిమ అదనేసి ఎవరు కూడా చెప్పలేరండి. ఏ దేవదూత కూడా వివరించలేడు. అది కేవలము దానికి మాటలు అనేవి సరిపోవు.
అది ఎవరికి తెలుస్తుంది? పౌలు కూడా అదే చెప్పాడు. అదే తర్వాత వచనంలో చెప్తా ఉన్నాడు, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఏమాత్రము కూడా ఎన్నదగినవి కాదని ఎంచుచున్నాను. కాబట్టి నేను శ్రమ పడుతున్నా. అనుదినము శ్రమలు నాకు కాచుకొని ఉన్నవి, హింసలు కాచుకొని ఉన్న, కరువులు అన్నీ కూడా. అయితే అదంతా చూశారు, ప్రత్యక్షము కాబోవు మహిమ అసలు ఈ లోకంలో అసలు ఏమాత్రం కూడా ఎనదగినవి కాదు. అందుకని ఎంతో మంది చెరసాలలోకి వెళ్ళటానికని ఇష్టపడ్డారు, కానీ క్రీస్తు యేసుని మాత్రము వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. మేము దేవుణ్ణి విడిచిపెట్టము. చెరసాల్లో వేస్తారా, వేయండి. సింహాలకు ఎరగా వేస్తారా, ఓకే. ఎందుకు? అక్కడ మహిమ ఉందో చూశారు. ఆ మహిమ అనేది అది ఎంత గొప్పదో అసలు వివరించడం కూడా అసాధ్యం. ఇక్కడైతే శ్రమ పడటానికి మేము ఇష్టపడతాము. ఏమైనా కానీ సింహాల్లో బోన్లో వేసినా మేము వెళ్తాము. షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్తానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఎందుకంటే అక్కడ మహిమ వారికి తెలుసు. రాజుగారు తృణీకరించారు, రాజుగారు చంపుతానన్నాడు. అయితే దేవుని దగ్గర ఏముంది? ధైర్యం ఉంది. ఎందుకు? మేము దేవుని యొక్క పిల్లలముగా స్వీకృత పుత్రాత్మ, మాకు ధైర్యం ఉంది, మాకు నిరీక్షణ ఉంది. దేవుడు మమ్మల్ని మహింపరుస్తాడు. ఇక్కడ మాకు రాజుగారు శిక్షించి విధించినప్పటికీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొన్నాము కనుక దేవుడు మమ్మల్ని మహింపరుస్తాడు. అటువంటి ధైర్యం కలిగినటువంటి వారముగా మనకి క్రీస్తు యేసుతో కూడా మహిమ అనేది దేవుడు సిద్ధం చేసి ఉంచాడు కనుక మనం ఏం చేయాలంటే ఈ మార్గములో మనము ధైర్యముగా ముందుకు సాగాలి. శ్రమలను చూసి భయపడకూడదు. చాలా మంది శ్రమలను చూసి దేవుణ్ణి వదిలిపెడతారు. అది పిరికితనము. ఇంకా చెప్పాలంటే శరీరాన్ని సంతోష పెట్టుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారు కదా. శ్రమ అంటే ఏంటి? శ్రమ దేనికండి? శరీరానికే కదా. శరీరానికే నష్టము. ఆహారం ఉండకపోవచ్చు, లేదంటే కొంచెం గాయపడవచ్చు, లేదంటే విమర్శించుట వలన నొచ్చుకొనవచ్చు. ఇదంతా కూడా శరీర సుఖానికి వ్యతిరేకముగా ఉన్నది కనుక శరీరాన్ని సుఖపెట్టుకునే నిమిత్తము ఈ దేవుడు నాకు వద్దనేటువంటి చెప్పేటువంటి వారందరూ కూడా అవివేకులు, అజ్ఞానులు, మూర్ఖులు. దేవుడి యొక్క విలువ, ఆయన ఇచ్చేటువంటి మహిమ యొక్క విలువ తెలియనటువంటి వారు తుచ్చమైనటువంటి వాటి కోసము ఇంత ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మహిమను కోల్పోవట, విడిచిపెట్టుట, త్రోసివేట ఎంత భయంకరము! ఎంతో భయంకరం అండి. కేవలము వెండి నాణేల కోసం ఇస్కరియోతు యూద సింహాసనాన్ని కోల్పోయాడు. కేవలము వెండి నాణేల కోసం. ఆ వెండి నాణేలు ఏమన్నా అతనికి ఉపయోగపడ్డాయా? ఏమాత్రము కూడా ఉపయోగపడలేదు. ఈ లోకంలో ఐశ్వర్యం అనేది దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ఐశ్వర్యము. కొంతమంది మోసము చేసి ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటారు. అది ఏమాత్రము కూడా ఉపయోగకరము కాదు. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనము. మోసము చేసి తెచ్చుకున్నటువంటి ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉండనంట. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహు ఇంపుగా ఉండనంట. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. దేంతో అంట? మంటితో నోరు నింపబడటం అంటే ఏంటో తెలుసా? చనిపోయిన తర్వాత మంటి పెళ్ళలు వేస్తారు అతని మీద. సమాధి చేసేటప్పుడు మంటి పెళ్ళలు వేస్తారు. నోరు మంటితో నింపబడినంటే చావుని తెచ్చుకోవటమే. అయితే మోసం తీసుకున్నటువంటి ఆహారం, మోసము చేసి తెచ్చుకున్నటువంటి సొమ్మును చూసి ఎంతోమంది ఆనందిస్తూ ఉంటారు. ఎంతోమంది అబ్బా భలే, అసలు ఈరోజు భలే దొరికినాయండి, భలే మోసం చేశాము, చాలా తెలివిగా మోసం చేశాం, తెలివిగా లంచాలను తెచ్చుకున్నాం. మనము ఎవరికి తెలియకుండా పై అధికారులు లంచం తెచ్చుకున్నాము. అది చూసి చాలా సంతోషాన్ని ఇస్తుంది.
చాలా సంతోషమేనంట, వారికి బహు ఇంపుగా ఉంటుందంట, రుచికరంగా ఉంటుంది. ఊరకొచ్చింది కదండి, కష్టం చేసి కాదు కదా, ఒకరిని మోసం చేసి కదా, వాడిది దోచుకున్నావు నువ్వు. అయితే పిమ్మట వాడి నోరు మంటితో నింపబడును. అది పర్యవసానం. ఈ శరీరం కోసం ఎంత పాటలు పడతారో, నీతిని పక్కన పెడతారు, న్యాయాన్ని పక్కన పెడతారు, అక్రమముగా తెచ్చుకొని చాలా ఇంపుగా సంతోషంగా భలే తెచ్చుకున్నాను, ఈ శరీరాన్ని సుఖపెట్టుకుంటా ఉన్నాను. కానీ పౌలు వంటి వారి గొప్ప గొప్ప భక్తులైతే ఈ శరీరము క్రీస్తు యేసు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము శ్రమ పడటానికి వారు ఎంత ఇష్టపడ్డారు, శరీరాన్ని శ్రమ పెట్టుకోవడానికి ఎంత ఇష్టపడ్డారు. ఎందుకంటే వారు రాబో దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నారు. ఆ మహిమను చూసేటువంటి ఆ దృష్టి ఇస్కరియోతు యూదా కోల్పోయాడు. కొంతకాలం బాగానే వెంబడించాడు. అయితే వీరందరూ కూడా, మిగిలినటువంటి 11 మంది శిష్యులు కూడా దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆ మహిమ, పేతురు అడుగుతాడు కదా, అయ్యా మేము అన్నిటినీ సమస్తమును వదిలిపెట్టి నేను వెంబడించాం, మాకేమి దక్కుతుంది? మీకు సింహాసనాలు దక్కుతాయి, నిత్యజీవం అనుగ్రహించబడుతుంది. సింహాసనాల మీద ఉండి ఇజ్రాయెల్ 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు. రాజ్యాధికారము నా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆ రాజ్యాధికారాన్ని మీకు కూడా నేను అనుగ్రహిస్తాను. అది మహిమ. ఆ మహిమను చూస్తూ వారు శ్రమ పడటానికి ఇష్టపడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు. అయితే ఇస్కరియోతు 30 వెండి నాణేలు. ఎందుకంటే శరీరం సంతోషం కోసం. అంతకు మునుపు ఆ కానుకల సంచిలో నుంచి దొంగతనం చేస్తా ఉన్నాడు. కానుకల సంచిలో నుంచి, డబ్బు సంచిలో నుంచి ఆ దొంగ బుద్ధి ఎందుకు? చూడండి, ఆ డబ్బు ఎందుకంటే శరీరం కోసమే. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యము కేవలము శరీరం కోసమే. మీరు అవునన్నా కాదన్నా కానీ నాకు ఐశ్వర్యం కావాలంటున్నానంటే వాడి శరీరానుసారమైన మనసు ఉంది. ఎందుకు? శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి. నేను చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, దేవుడు మన శరీరాలను సంతోష పెట్టడానికి కాదు, ఆయన ప్రేమ ప్రత్యక్షం చేసింది. మనలను ఆయన యొక్క పిల్లలుగా స్వీకరించడానికి ఆయన ప్రేమను వెల్లడి చేశారు. ఈ విధంగా ప్రార్థన చేయకండి, దేవా నువ్వు ప్రేమ గలవాడు కనుక నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు. అది కాదు, నేను నీ కుమారుడిగా నీ యొక్క స్వభావాన్ని ధరించుకొని నేను నీ వారసుడిగా ఉంటాను. దేవుడు మనల్ని దేవదూతల ఎదుట, ఇదిగో నా వారసులు వీళ్ళందరూ కూడా, నా పిల్లలు చూడండి నాకు వాళ్ళే ఉన్నారు, వీళ్ళు నా స్వభావంలో వస్తున్నారు, చూడండి నా పిల్లలు కాదా వీళ్ళు అని నిన్ను గురించి మనందరి గురించి సాక్ష్యం చెప్పాలి ఆయన. దేవదూతలు కూడా అప్పుడు అవునయ్యా నీ వల్లేనే ఉన్నారు, వాళ్ళు నీ పిల్లలే వీళ్ళందరూ కూడా, ఇప్పుడు నా పిల్లలు నాకు వారసులు, నా పిల్లలు నాకు వారసులు. కాబట్టి ఇట్టి ప్రేమ కేవలము మనం అర్థం చేసుకోలేము. అయితే అర్థం చేసుకున్నటువంటి వారు ఆ విధంగా రాశారు, దేవుడు మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు చూడండి, మనము దేవుని పిల్లలాగినట్లుగా తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు చూడండి అని యోహాను, శిష్యుడైనటువంటి యోహాను చెప్తా ఉన్నాడు. ఆయనకి అర్థమైంది దేవుడి ప్రేమ యొక్క ఉన్నతమైనది ఏందో, అది గ్రహించాడు కనుక ఇప్పుడు దేవుని యొక్క పిల్లలుగా ఉండటమే దీన్ని గొప్ప భాగ్యం. అర్థమైనటువంటి వాళ్ళు ఆ ఆధిక్యతను పోగొట్టుకోరు. అర్థం కానటువంటి వారు ఈ రక్షణను తిరస్కరిస్తారు. మేము పాపక్షమాపణ మేము ఉండలేములేండి, భక్తి చేయలేములేండి. శరీరాన్ని సుఖ పెట్టుకుంటా ఉన్నావా నువ్వు? నీ ఆత్మ నశించిపోద్ది. దేవుని యొక్క కుమారుడివి నువ్వు అన్నటువంటిది ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కనుక మనం దేవుని యొక్క పిల్లలుగా అట్టి మహిమను పొందుకోవటానికి మనం ఈ లోకంలో శ్రమలను మనం ఏం చేద్దాము? చులకనైనటువంటి ఈ శ్రమలు, అల్పమైనటువంటి ఈ శ్రమలు, అల్పకాలమైనటువంటి ఈ శ్రమలు, దాని గురించి మనం మర్చిపోదాం. శ్రమ పడదాం, ప్రార్థన చేద్దాము, నీతిగా జీవిద్దాము, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఇంతటి గొప్ప ప్రేమ మాకు అనుగ్రహించారు. నిజముగా నీ యొక్క మహిమ మాకు సిద్ధం చేసి ఉంచారు కనుక మేము మహిమ పొందాలేయా, మేము పొందుకున్నట్లుగా సువార్త మాకు ప్రకటించబడింది. దయచేసి బుద్ధిహీనమైనటువంటి అజ్ఞానము నుంచి విడిపించండి మమ్మలను.
మేము పరలోకమందున్నటువంటి నీ వైపు చూస్తూ నీ యొక్క ప్రేమను గ్రహించి మాకు సిద్ధం చేసినటువంటి ఆ యొక్క మహిమ యొక్క విలువ, అమూల్యమైనటువంటి ఆ మహిమను గ్రహించి మేము ఎల్లప్పుడూ కూడా నీ కొరకు జీవించేటువంటి వారంగా చేయమని, ఈ వాక్యం నిజముగా మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.